తమిళనాడు సీఎం విజయ్ అయితే పోలీసుల మీద అలాగే డిఎంకే పార్టీ నాయకుల మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అసలు దీని అంతటికీ కూడా అంటే కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటకి ప్రధాన కారణం రాజకీయ కుట్ర ఉంది. అందులో పోలీసులు ఏమొచ్చేసి కీలక పాత్ర పోషించారు. పెరంబూరులో ఎక్కువగా రద్దీ ఉంది, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నటువంటి పోలీసులు మరి కరూరులో మాత్రం నన్ను ఎందుకు దగ్గరుండి సభస్థలికి తీసుకెళ్లారు? అప్పుడు నేను వాళ్ళ యొక్క నటనని అది గమనించలేకపోయాను, తెలుసుకోలేకపోయాను. ఇదంతా ఒక పెద్ద కుట్ర అన్న విషయం నాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే దీని గురించి అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అసెంబ్లీలోనే నన్ను రకరకాల ఆరోపణలు చేశాడు నాతోటి అన్న విధంగా ఆయన అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ 41 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకంతో ఉద్యోగాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ 41 మందిలో 31 మందికి. కానీ నేనేం మాట్లాడుతున్నాను అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది విజయ్ యొక్క వ్యక్తిగతం. అంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన యొక్క పార్టీ కోసం ఆ సభ పెట్టి చనిపోయాడు. మరి ఇందులో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వడం ఎంతవరకు సబబు అంటే నేను మాట్లాడుతున్నాను, మామూలుగా అడుగుతున్నాను. వాళ్ళకి ఈయన ఖచ్చితంగా మంచి న్యాయం చేయాలి, కానీ అది ప్రభుత్వ తరఫున కాదు. ఈ 31 మంది నిజమైనటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి ఆ ఉద్యోగాలు. కానీ వీళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలాంటివి ఈయన వ్యక్తిగతంగా జరిగినటువంటి విషయంలోనూ ప్రభుత్వాలను నియమించేస్తే అట్లా. కానీ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి? ఈయన డబ్బులతో వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ 41 మంది విజయం చూసి వచ్చారు. అన్నిటికీ ప్రభుత్వం భరించాలంటే ఎంతవరకు అంటే నేను ఒక విజయని మాత్రమే కాదు అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇలా మన ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది ప్రభుత్వంతో ముడిపెట్టేస్తే అంటే ప్రజల యొక్క సొమ్ముని మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలి, అభివృద్ధి ముందుకు వెళ్ళాలి అభివృద్ధిలో అంటే ఖచ్చితంగా ప్రతి దాన్ని ఇప్పుడు ఈరోజు 31 మందికి కారుణ్య నియామకంతో ఇచ్చేశారు. అర్హత ఉందా లేదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు కాబట్టి ఇచ్చేశారు. నేను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం తప్పనడం లేదు, కానీ ఎవరు ఆదుకోవాలి? మీరు ఆదుకోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టండి, స్వతహాగా వాళ్ళ కోసం పెట్టండి, ఒక కంపెనీ పెట్టి వాళ్ళని అక్కడ ఉద్యోగస్తులుగా నియమించండి. అది మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మీ వ్యక్తిగతంగా జరిగిన దాన్ని ప్రజల సొమ్ముని మనం ఇది చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఆయన విజయనే కాదు చేయడం మంచిదే, కానీ ఆ రోజు జరిగినటువంటి దానికి విజయ్ కూడా బాధ్యత వహించాలి. పోలీసులు మాత్రమే కాదు. ఈరోజు పోలీసులు విమర్శించినంత మాత్రాన్ని ఇది అయిపోదు. అలాగని విజయ్ మీద నాకు ఎటువంటి కోపము లేదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు చెప్తాను. కానీ ఆ రోజు విజయ్ది కూడా తప్పు ఉంది. 10,000 మంది పట్టేటటువంటి ఆ యొక్క సభకి 30,000 నుంచి 40,000 మంది వచ్చేస్తే ఇంతమంది జనాభాలో ఏదైనా జరిగితే ఏంటి అనేది ఆయన అటు నుంచి వెళ్ళిపోకుండా ఈ జనాల కోసం, ఓట్ల కోసం అక్కడ ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా మనం ఆలోచించాలి. రాజకీయ విమర్శలే తప్ప నిజమైనటువంటి పారదర్శకత్వమైనటువంటి ఇది విశ్లేషణ ఏం జరగడం లేదు ఎక్కడా కూడా.